విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పింఛన్ల కోసం తగినంత నగదు అందుబాటులో ఉంచుకోవాలి. బ్యాంకర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎన్ఎన్ హరేంద్ర ప్రసాద్. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులంతా భారతీయ స్ఫూర్తిని చాటాలంటూ మద్దతు తెలిపిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ. చీర్ ఫర్ భారత్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ క్రీడాకారుడు ఎమ్మెల్యే గణబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంలో భాగంగా పంపిణీ చేసేందుకు గాను తగినంత నగదును బ్యాంకుల వద్ద అందుబాటులో ఉంచుకోవాలని జూలై 31వ తేదీ సాయంత్రం లోగా ఆయా అధికారులకు సంబంధిత నగదును ఖాతాలకు అనుగుణంగా అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ బ్యాంకర్లను ఆదేశించారు. ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా జాగ్రత్త వహించాలని, ఆయా బ్యాంకుల్లో ఉన్న పింఛన్ల ఖాతాలకు అనుగుణంగా తగినంత నగదును ముందుగానే సమకూర్చుకుని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ ఈ మేరకు స్పందించారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఆగస్టు 1-2వ తేదీల్లో మాత్రమే జరుగుతుందని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని బ్యాంకర్లు సహకరించాలని చెప్పారు. వ్యవస్థల అప్రమత్తతోనే ప్రాణ నష్టం లేకుండా చూసుకోగలిగామని అగ్ని ప్రమాద సంఘటనపై మెడికవర్ హాస్పిటల్ సీఈఓ హరికృష్ణ తెలిపారు. వ్యవస్థలన్నీ అప్రమత్తంగా ఉండడంతో తమ సిబ్బంది ముందు జాగ్రత్త కారణంగా సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నామంటూ ఆయన తెలియజేశారు. ఆసుపత్రిలో సెల్లార్లో ఉన్న యూపీఎస్ వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగానే ప్రమాదం సంభవించి దట్టమైన పొగ 1-2 అంతస్తులోకి పాకిందని తెలిపారు. అయినప్పటికీ ఆసుపత్రిలో ఉన్న సుమారు 1000 మందికి ఎలాంటి నష్టం జరగకుండా చూశామని తెలిపారు. నుంచి మంగళవారం ఉదయం కూడా ఆసుపత్రి కార్యకలాపాలు యథాలాపంగా జరిగాయన్నారు. ఓపీడీ, ఐసీయూ విభాగాల నర్సింగ్ సిబ్బంది కూడా రోగులు, వారి సహాయకుల్ని అప్రమత్తం చేశారని తెలిపారు. అందరికీ తెలుసు, నిన్న రాత్రి మన మెడికవర్ హాస్పిటల్ వెంకోజీపాలెంలో, అంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఏదైనా ఉందా అంటే 650 బెడ్లకు పైగా 7 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్లో ఆపరేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నంబర్ 1 హాస్పిటల్ ఏదైనా ఉందంటే అది వెంకోజీపాలెం హాస్పిటల్. నిన్న రాత్రి ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యి, మీకు అందరికీ తెలుసు, పొగ అలుముకొని మొదటి అంతస్తులోకి 2వ అంతస్తులోకి వెళ్ళింది. మా మొదటి 2 అంతస్తులు 1-2 అంతస్తుల్లో అవుట్ పేషెంట్ విభాగం పనిచేస్తుంది అండ్ ఒక డయాలసిస్ వింగ్ ఉంది. కానీ నిన్న మా సిబ్బంది అప్రమత్తతతో, మేము జనరల్గా మెడికవర్ హాస్పిటల్స్లో అక్రాస్ ఇండియా 25 హాస్పిటల్స్ రన్ చేస్తాము. మా దగ్గర అంటే గవర్నమెంట్ నామ్స్ ఒక రకంగా 3 నెలలకు, 6 నెలలకు ఆర్ 1 ఇయర్కి ఇలా డ్రిల్స్ చేయాలి, ఇలా సేఫ్టీ ఆడిట్స్ చేయాలి, సేఫ్టీ చెక్ చేయాలి అని ఉంటుంది. కానీ మా దగ్గర మెడికవర్లో మా బోర్డ్ రిక్వైర్మెంట్ ప్రతి 45 రోజులకి స్పెషల్ ఆడిట్స్ చేసి, స్పెషల్ ట్రైనింగ్ చేస్తూ, మాక్ డ్రిల్స్ చేస్తూ, ఆ చేసిన వీడియోస్ని ప్రూఫ్ కింద మా బోర్డుకి, అంటే మెడికవర్ మెయిన్ బోర్డుకి, మెడికవర్ యూరోప్లో ఉన్న స్వీడిష్ బోర్డుకి ప్రతి 45 రోజులకి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానిలో భాగంగానే మన వెంకోజీపాలెంలో మనం చేసిన ఈ ట్రైనింగ్లే కానీ, డ్రిల్సే కానీ అండ్ సేఫ్టీ మెజర్స్ ఏదైతే తీసుకోవడం జరిగిందో కానీ, నిన్న చాలా పెద్ద ప్రమాదం మనం తప్పించుకోగలిగాం. దానికి మా మెడికవర్ సిబ్బంది, ఎస్పెషల్లీ పద్మజ, నరేందర్, ఆచార్య అండ్ అరుణ్, వీళ్ళందరికీ నాకు ప్రొఫ్యూజ్ థ్యాంక్స్ చెప్తున్నాను. దాంతోపాటు
మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసిన 10 నిమిషాల్లో అర్ధరాత్రి 11 గంటలకి, అంటే 11 గంటల రాత్రికి ఫోన్ చేసిన 10 నిమిషాల్లో కంప్లీట్ సిబ్బందితో, కంప్లీట్ ఇంక్లూడింగ్ డాగ్ స్క్వాడ్తో పాటు మొత్తం ఎంత పెద్ద ప్రమాదమైనా ఎదుర్కోవడానికి మేమున్నాం మీతో పాటు అంటూ మాకు సహకరించిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఫైర్ కన్నా పొగ అనేది కొంచెం తీవ్రంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనకున్న సేఫ్టీ ఫీచర్సే కానివ్వండి, మన సిబ్బంది ట్రైనింగే కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ వారి చొరవే కానివ్వండి, అద్భుతంగా, అంటే మన దేశంలో, మన రాష్ట్రంలో, వైజాగ్లో అంత లెవెల్లో ఫైర్ అంటుకున్న ఫోన్ చేసిన 10 నిమిషాల్లో రావడం, మా ఆటో స్ప్రింక్లర్ సిస్టమ్స్, అంటే ఇక్కడ ఫైర్ డిటెక్షను, ఫైర్ అలారము, ఫైర్ ఫైటింగ్ 3 వ్యవస్థలు సింక్రోనస్గా పనిచేసి ఫస్ట్ ఫైర్ని ఆపడానికి వాటి ఆటోమేటిక్ ప్రయత్నాలు అన్నీ చేశాయి. ఎందుకైనా మంచిదని ఫైర్ డిపార్ట్మెంట్ని పిలిస్తే 10 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ ఉండి మాకు చాలా హెల్ప్ చేశారు. ఈరోజు హాస్పిటల్లో పేషెంట్లకు కానీ పైన టీవీ చూస్తేనో ఎవరైనా చెప్తే కానీ తెలియని పరిస్థితి ఇక్కడ ఫైర్ అయిందని. సో అంత అద్భుతంగా ఈ మొత్తం ఎపిసోడ్ జరిగింది. ఎందుకంటే మనం చాలా చోట్ల విన్నాము, చూసాము, న్యూస్ల్లో విన్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ అనే హాస్పిటల్ ఉంటే ఎంతో కొంత ప్రాణ నష్టమో, ఆస్తి నష్టమో, ఇంకా తక్కువ అయితే పేషెంట్లని వేరే హాస్పిటల్కి తరలించడమో జరుగుతుంది. కానీ ఇక్కడ మెడికవర్లో ఆస్తి నష్టం లేదు, ప్రాణ నష్టం లేదు, పైగా ఏ పేషెంట్ని ఇంకో చోటికి తరలించాల్సిన పని రాల. పశుగణనపై ప్రాంతీయ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి రాష్ట్ర నోడల్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులు పాల్గొన్నారు. నేషనల్ డిజిటల్ లైఫ్ స్టాక్ మిషన్, పోస్టరల్ గ్రూప్, నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేందర్ కుమార్ మాట్లాడుతూ ఒంగోలు జాతి పశువులు, నెల్లూరు జాతి గొర్రెలు వంటి పశు సంపదలో ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని కొనియాడారు. 42 లక్షల కుటుంబాలు ఈ రంగంలో నిమగ్నమై ఉన్నందున 2022-23 సంవత్సరానికి గాను జీడీపీకి 1,40,979 కోట్ల రూపాయలు, జీవీఏలో 11.60% సాధించడంలో ముఖ్య పాత్ర వహించిందన్నారు. To development of this sector, we need accurate data timely. Otherwise, good morning. I am the Joint Director and my own and substrate livestock. Collected through livestock census has a wide use, not only domestically. సో ఈరోజు మనకి 3 రాష్ట్రాలు, మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ నోడల్ ఆఫీసర్స్ అండ్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ అంతా కూడా ఇక్కడ మనం 21వ లైవ్ స్టాక్ సెన్సస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 3 నెలల కాలంలో ఎన్యూమినేటర్స్ అండ్ సూపర్వైజర్స్ని ఎంగేజ్ చేసి, సో మొత్తం కూడా మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మొత్తం కూడా మన రాష్ట్రంలో అయితే 1.4 lakh హౌస్ హోల్డ్స్ని కవర్ చేసి మొత్తం కూడా లైవ్ స్టాక్ సంబంధించినటువంటి 16 రకాల స్పీసీస్ అన్నింటినీ కూడా మనము కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఈ 3 రాష్ట్రాల్లో మనం ఈరోజు వర్క్షాప్ చేస్తున్నాం. స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్. సో డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ అంటే వీళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో మొత్తం ఆ జిల్లా వ్యాప్తంగా జరగాల్సిన సెన్సస్ మొత్తాన్ని కూడా వాళ్ళు మానిటర్ చేస్తారు. అయితే ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్ మొత్తము మొబైల్ యాప్ ద్వారా మనము సెన్సస్ చేస్తున్నాం. సో అందుకని సాఫ్ట్వేరు, మొబైల్ యాప్ని ఎలా యూజ్ చేయాలి, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ వాళ్ళకి ప్రాపర్గా ఇవ్వటము, అదేవిధంగా యూజర్ ఐడి, లాగిన్ క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఎలా వాడాలో పూర్తిగా చెప్పటం అన్నది మనము ఈ వర్క్షాప్ యొక్క ప్రథమోద్దేశం. మనందరికీ తెలుసు ఈ లైవ్ స్టాక్ సెన్సస్ని కనుక మనం ప్రాపర్గా చక్కగా కనుక చేయగలిగితే రాబోయే రోజుల్లో మనం సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి, అలాగే లైవ్ స్టాక్కి సంబంధించిన డిసీజెస్ కావచ్చు, నెక్స్ట్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, నెక్స్ట్ బడ్జెట్ ఎలొకేషన్స్ కావచ్చు, ఏ రకంగా చేసుకోవాలి డెవలప్మెంట్ చేయడానికి అన్నది
ఈ సెన్సస్ యొక్క ప్రథమోద్దేశం. సో అందుకని దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం వాళ్ళు టేకప్ చేశారు. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో ఈ రీజనల్ వర్క్షాప్ను కండక్ట్ చేయడం రియల్లీ చాలా మంచి విషయము. ఎందుకంటే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ వర్క్షాప్కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. హెచ్ఎస్ డివిజన్ నుంచి అడ్వైజర్ గారు మరియు డైరెక్టర్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళ సాఫ్ట్వేర్ టీంతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో ఈ వర్క్షాప్ వీళ్ళందరూ కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ 1 డే వర్క్షాప్ జరుగుతుంది. మన దేశం తరపున ప్యారిస్ లో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా తమ తమ క్రీడా అంశాలలో పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ భారతీయులంతా సందేశాలు పంపించి వారికి మద్దతుగా నిలవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ కలిపి ర్యాలీ చీర్ ఫర్ భారత్ పేరుతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్, బీచ్ రోడ్, విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పివిజిఆర్ నాయుడు మాట్లాడుతూ మన దేశం తరపున ప్యారిస్ లో పాల్గొంటున్న క్రీడాకారులంతా తమ తమ క్రీడా అంశాల్లో పతకాలు సాధించి భారతీయ స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేయాలని కోరారు. భారతీయులంతా సందేశాలు పంపించి వారికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. 16 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, వారంతా అత్యుత్తమ ప్రతిభ కనబర్చి దేశానికి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కుమారి ఎర్రాజీ జ్యోతి అథ్లెట్ మన విశాఖ నుంచి పోటీల్లో పాల్గొనడం ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్న తరుణంలో విశాఖ క్రీడా సంఘాలు, విశాఖలో ఉండే క్రీడా ఆణిముత్యాలు అందరూ కలిపి ఈరోజు వారికి సంఘీభావం తెలుపుతూ ఒక పెద్ద కంటింజెంట్ కంట్రీ నుంచి 117 మంది కంటింజెంట్ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా కంట్రీకి, మన భారతదేశానికి ఖ్యాతి తీసుకురావాలని అత్యున్నతమైనటువంటి ఈ క్రీడా పోటీలు, ఒలింపిక్స్ అనేటువంటిది ప్రపంచ స్థాయిలో జరిగేటువంటి పోటీలు. ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రీడాకారులకు తయారయ్యే ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుంది. ఒలింపిక్స్ అనేటువంటిది ఒక డ్రీమ్, ఆ నెరవేర్చుకోవాలనేటువంటి తాపత్రయం ప్రతి క్రీడాకారులు ఉంటుంది. అలాంటి ఒక క్రీడా సంబరాలు 4 ఏళ్లకు ఒకసారి ప్రపంచంలో జరిగేటువంటి ఈ క్రీడా సంబరాలకి మన భారత ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రతి ఒక్కరికి చీరప్ చేయడానికి, వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి ది ఒలింపిక్ అసోసియేషన్ ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. విశాఖపట్నంలో ఈసారి ప్రత్యేకత, విశాఖపట్నం అమ్మాయి ఎర్రాజీ జ్యోతి కూడా 100 మీటర్స్ హడిల్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పార్టిసిపేషన్ 7 పార్టిసిపేట్ చేయటం. అందులో గతంలోనే ఉన్నటువంటి సింధు కానివ్వండి, సాత్విక్ కానివ్వండి షటిల్ బ్యాడ్మింటన్ నుంచి, అలాగే జ్యోతిక అథ్లెటిక్స్ కానివ్వండి. ఏది ఏమైనా ఓవరాల్గా ఒక మంచి పండుగ వాతావరణంలో ఏదైనా క్రీడా స్ఫూర్తి నెలకొలాలంటే ఇలాంటి అకేషన్లో మన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా మేమంతా కంట్రీ అంతా మీ వెంట ఉన్నామనేటువంటి స్ఫూర్తిని ఇవ్వడానికి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు ఒక పిలుపునిచ్చింది. అందులో భాగంగా కూడా క్రీడా సంఘాలు అందరూ ఏకమై క్రీడాభిమానులు కూడా ఈరోజు చూస్తున్నారు ఏ రోజు ఏ మెడల్ వస్తుందని. ఇప్పటికే మనకి ఆల్రెడీ మెడల్ సాధించినటువంటి, షూటింగ్లో మెడల్ సాధించినటువంటి అమ్మాయి కూడా మనం 2 మెడల్స్ ఆల్రెడీ వచ్చినాయి. డెఫినెట్గా మిగిలిన వారు కూడా అందరూ కూడా మెడల్స్ సాధించాలని చెప్పి అందరూ ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ అండి. విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన సమయంలో స్థలాలను ఇచ్చిన నిర్వాసితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయకుండా ఉక్కు ప్రైవేటీకరణ విధానాలను తెరపైకి తీసుకురావడాన్ని ప్రగతిశీల మహిళా మండలి సభ్యురాలు వెంకటలక్ష్మి ఖండించారు. ఈ మేరకు నిర్వాసితులతో కలిసి జీవీఎంసీ ఉక్కు పరిరక్షణ దీక్ష శిబిరం వద్ద నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానాలతో నిర్వాసిత కుటుంబాలకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమన్నారు.
మిత్రులారా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని 1222 రోజులు ఈ వేళకి ధర్నా కొనసాగుతోంది. అయితే ప్రభుత్వాలు మారే కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతామని స్పష్టమైన హామీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. అలాగే ప్రభుత్వం స్పష్టమైన హామీ ప్రైవేటీకరణ ఆపుతామని ఇవ్వాలి. అలాగే హామీ కాకుండా కంపెనీ నడవాలంటే సొంత గనులు కేటాయించాలి. గనుల శాఖ మంత్రులు కూడా మన తెలుగు వాళ్ళే కాబట్టి వెంటనే ప్రభుత్వం మారింది కాబట్టి అప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రైవేటీకరణ ఆపుతామని మాతో పాటు కలిసి భుజం కలిపి పోరాటంలో భాగమయ్యారు. వారు ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చారు కాబట్టి బీజేపీ ఆనాడు అధికారంలో ఉంది, ఈనాడు అధికారంలో ఉంది. కానీ జనసేన టీడీపీ అనేది ఈరోజు అధికారంలోకి వచ్చాయి. ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇప్పుడు కూడా మాట్లాడాలని స్పష్టమైన హామీ ఈ కార్మికులకు ఇవ్వాలని, అలాగే ఎకరా భూములు ఇచ్చి ఇల్లు ఇచ్చి ఊరు వదిలి పుట్టిన ఊరు మన మమకారాన్ని వదిలి ఎంతోమంది నిర్వాసులు అయ్యారు. ఆ నిర్వాసులకి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఉపాధి లేదు. ఎవరైతే ఆర్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలని మేము ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. చిన్నారుల్లో మానసిక దృఢత్వానికి బ్యాలెన్సింగ్ అవగాహనకు స్కేటింగ్ క్రీడ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రముఖ కోచ్ రాజ్ కుమార్ తెలిపారు. విశాఖ సాగర్ తీరంలో దాదాపుగా 13 ఏళ్లకు పైగా స్కేటింగ్ క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా స్ఫూర్తిని చాటుతున్నామని తెలియజేశారు. ఈ మేరకు వాజీ న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం స్కేటింగ్ రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహకం తక్కువగానే ఉందని, మధ్యతరగతి నిరుపేదలకు కూడా ఈ రంగంలో ప్రోత్సాహం కలిగించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపడితే క్రీడాకారులు మరింత ఉత్సాహంతో పథకాలను తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అలా స్లోగా రండి. గత 32 సంవత్సరాల నుంచి స్కేటింగ్ నేర్పించడం జరుగుతుంది పిల్లలకి. స్కేటింగ్ నేర్చుకోవడం వల్ల మెయిన్ ఏంటంటే పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్, బ్యాలెన్స్, వాళ్ళకి ఎనర్జీ లెవెల్ పెరుగుతాయండి. ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా స్కూల్స్లో ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ అంటున్నారు. స్పోర్ట్స్, ఎనీ స్పోర్ట్స్లో ఈ స్కేటింగ్లో ఏంటంటే వాళ్ళకి రన్నింగ్ ఉంటుంది. ఈ స్కేటింగ్ వల్ల 1 గంట ప్రాక్టీస్, గంటన్నర ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి రన్నింగ్ కమ్ము బ్యాలెన్స్, తర్వాత వాళ్ళకి మెడికల్గా, తర్వాత స్టామినా ఇంప్రూవ్మెంట్ చేయడానికి, పిల్లలకి చదువు విషయంలో కూడా చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ స్కేటింగ్లో ఏంటంటే సర్టిఫికెట్స్ వాల్యూ ఉన్నాయండి. మెడికల్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్స్ కానీ, మనది ఏషియన్స్ కానీ, వరల్డ్స్కి కానీ మన వైజాగ్ నుంచి చాలామంది వెళ్ళడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే డిసిప్లిన్స్ అంటే స్పీడ్ అవుట్ ఉంది, ఆర్టిస్టిక్ ఉంది, హాకీ ఉంది, అదర్ గేమ్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు స్కేటింగ్ మన ఇండియాలో టాప్గా అవుతుంది. మన వైజాగ్లో కూడా ఏంటంటే మంచి ఇంటర్నేషనల్ స్కేటర్స్ కూడా చాలామంది వెళ్ళడం జరిగిందండి. ఎవ్రీడే మేము మార్నింగ్ ఏంటంటే వీళ్ళు పిల్లలు 5 కంటే వాళ్ళు 4కి లెగిసి 5కి వచ్చి 5 నుంచి 7 వరకు చేసుకొని మళ్ళీ స్కూల్స్కి వెళ్తారు. అంటే వాళ్ళు రిలాక్సేషన్కి వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ ఏంటంటే 4 నుంచి ఈవినింగ్ ఉడా పార్క్లో మేము 7:30 వరకు చెప్పడం జరుగుతుందండి. స్కేటింగ్ వల్ల మెయిన్ ఒకటి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పిల్లలకి కాన్సెంట్. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే పిల్లల్ని వదిలేయడం వల్ల మనకి సెల్ ఫోన్స్, టీవీస్, అదర్వి బయట వెళ్ళి ఆడుకోవడం జరుగుతుంది. అదే స్పోర్ట్స్ అనుకోండి, వాళ్ళకి అన్ని విధాల్లో కూడా వాళ్ళకి చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టడం జరుగుతుంది స్కేటింగ్ వల్ల. నేను సుమారు నా దగ్గర ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో దగ్గర ఒక 500 మెంబర్స్ దాకా ఉంటారండి. దాంట్లోని చాలామంది ఏంటంటే ఇంటర్నేషనల్కి ఆడడం జరిగింది, నేషనల్స్కి వెళ్ళడం ఉంది, మెడికల్ సీట్లు వచ్చినాయి, ఇంజనీరింగ్ సీట్లు కూడా పిల్లలు చేయడం ఉంది, అదర్స్ కంట్రీస్లో కూడా సెటిల్ అవ్వడం జరుగుతుంది. మన వైజాగ్లోని చాలామంది మెడిసిన్స్ గీతంలో కానీ, మన ఆంధ్ర మెడికల్ కాలేజీలో కానీ, శ్రీకాకుళం కానీ ఇప్పుడు ఇంకా చదవడం జరుగుతుంది. స్కేటింగ్ పిల్లలు చాలామంది అండి. ఎందుకంటే ఇప్పుడు సీట్ రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు కొంతమంది పిల్లలు పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్ లేదు. స్పోర్ట్స్లో పెట్టడం వల్ల ఏంటంటే మెడికల్ సీట్ అంటే ఆషామాషి కాదు, కొనుక్కోలేని కెపాసిటీ వాళ్ళది. దాని గురించి ఈ స్పోర్ట్స్ కోటాలు ఉంటే వాళ్ళకి బాగా చదువుకుంటే దీనివల్ల ప్రయోజనం జరుగుతుందండి.
ఇప్పుడు కూడా ఏంటంటే నేషనల్స్ కూడా మొన్న వెళ్ళొచ్చారు. అందులోని ఒక అబ్బాయికి దినేష్ అన్న అబ్బాయికి మెడల్ కూడా రావడం జరిగింది మన వైజాగ్ నుంచి. అలాగే పిల్లలు చాలామంది అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి, బిలో 5 years నుంచి 5 to 7, 7 to 9, 9 to 11 ఇలాగ ఏజ్ గ్రూప్స్ ఏంటంటే అబవ్ వరకు ఉంటాయండి ఇందులో స్కేటింగ్లో. గవర్నమెంట్ తరఫున మీకు ఏ విధంగా కొన్ని ఉంటాయి? అంటే ముందు అయితే మనకి సాయం ఏమి లేదండి. తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా ఏంటంటే మెడల్స్ వచ్చిన వాళ్ళకి 50 lakhs, 50,000, 1 lakh అటువంటివి జరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ నుంచి ఏంటంటే మన వైజాగ్లో అయితే ఫస్ట్ నుంచి కూడా మన ఈ తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా మన ఉడా పార్క్లోని మంచి రింగ్స్ కూడా కట్టడం జరిగిందండి. మనకి ఇంటర్నేషనల్ రింగ్స్ ఉంది, నేషనల్ రింగ్ ఉంది, స్మాల్ రింగ్స్. వైజాగ్లోనే మన ఉడా పార్క్లో 3 రింగ్స్ ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మన శివాజీ పార్క్లో ఒక రింగ్ ఉందండి. ఎక్కడా లేవు ఇలాంటివి మనకు ఉన్నట్టుగా. ఇంకా గవర్నమెంట్ ఏంటంటే పిల్లలకి, ఇంకా పేద పిల్లలకి ఇంటర్నేషనల్ వెళ్ళడానికి, వరల్డ్స్కి వెళ్ళడానికి స్పాన్సర్షిప్ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎవరి డబ్బులు వాళ్ళే పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళకి స్కేట్స్కి కానీ వాళ్ళు ఇది కానీ వెళ్తుంది కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి గవర్నమెంట్ నుంచి ఇంకా ప్రభుత్వం అది సాయం చేస్తే చాలా బాగుంటుంది. గత 6 నెలలుగా బకాయి పడ్డ జీతభత్యాలను తక్షణమే చెల్లించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు గంటా నూకరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం జీవీఎంసీ అధికార యంత్రాంగం చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలను చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా నగరం మొత్తం మీద ఉన్న 450 మంది స్వచ్ఛ సర్వేక్షణ సిబ్బంది, క్లాబ్ వాహన డ్రైవర్లు, ఇతర పారిశుద్ధ్య కార్మికులకు తమకు రావాల్సిన జీతభత్యాల కోసం అనేక మార్లు కమిషనర్లకు, అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని, అయినా ఫలితం శూన్యమని అన్నారు. కనీస వేతనం కూడా అమలు చేయకుండా ఇచ్చే 10,000 రూపాయల్లో కోతలు విధిస్తూ తమతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే తమకు బకాయి పడ్డ 6 నెలల జీతాలను విడుదల చేయాలని, లేదంటే నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని తెలిపారు. ఈరోజు విశాఖ నగరంలో క్యాబ్ వెహికల్ 600 వెహికల్ 700 వెహికల్ తిరుగుతున్నాయి. దానికి ఒక్కొక్క లోడర్ని చెప్పని 600 మందిని జాయిన్ చేసుకున్నారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారాగా. ఈరోజు వాళ్ళకి 6 నెలలుగా కాంట్రాక్ట్ అడిగితే జీతాలు జీవీఎంసీ ఇవ్వట్లేదని చెప్తున్నారు. కమిషనర్ గారు లేరు, కొత్త కమిషనర్ గారు వచ్చారు. ఇప్పుడు కమిషనర్ని అడగాలో ఎవరిని అడగాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు ఈ కార్మికులు. ఈరోజు మీరు చెప్తే నమ్మరు, ఛార్జీకి డబ్బులు లేవు. వాళ్ళు ఎక్కడి నుంచి రావాలో అర్థమవుదు. వాళ్ళకి కనీస వేతనం 15,000 రూపాయలు జీవో ఉంటే 13,000 రూపాయలకే ఇస్తున్నారు. 13,000 రూపాయలు కూడా ఈఎస్ఐపిఎఫ్ అని పేరు చెప్పి 3,000 రూపాయలు కట్ చేసేస్తున్నారు. అంటే 10,000 రూపాయలు కూడా చేతికి రాలేదు. అందుకనే ఈరోజు గాంధీ బొమ్మ దగ్గర గాంధీ గారికి మేము మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. మేము ఎవరికి చెప్పుకోవాలో బాగా తెలియక ఈ మున్సిపల్ కార్మికులు, లోడర్ కార్మికులు ఇక్కడ రావడం జరిగింది. ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. విశాఖ నగరంలో తిరిగి 600 బళ్ళు కూడా లోడర్లు ఆగిపోతారు, సమ్మెలోకి వెళ్తారు. ఈ సమస్యను అన్నీ పరిష్కారం చేయాలని కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. ఈ సమస్యను కమిషనర్ గారి దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి, జీతాలు ఇమ్మీడియట్గా బకాయి జీతాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు ఎవరైతే మన జీవీఎంసీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ క్లాబ్ వెహికల్ మీద లోడర్లు తీసుకున్నారో ఈ 460 మంది, అలాగే 300 మందిని కాంట్రాక్టుల ద్వారా తీసుకున్నారు. వాళ్ళు 300 మంది, అలాగే ఆఫ్కోస్లో కలుపుతామని చెప్పిన ఒక 20 మందిని తీసుకున్నారు. వాళ్ళు మొత్తం కూడా కలుపుకొని 400 మందికి 450-500 మంది సుమారు ఈరోజు ఇక్కడ రావడం అంటే కూడా జరిగింది. ఎందుకు ఈరోజు ఇక్కడ రావడం జరిగిందంటే ఇదే కౌన్సిల్లో ఎవరైతే లోడర్ ఉన్నారో ప్రతి లోడర్లకి కూడా 460 రూపాయలు రోజు వేతనం ఇస్తామని చెప్తని వాళ్ళు వెహికల్ మీద ఎక్కించడం జరిగింది. వాళ్ళు వెహికల్ మీద ఎక్కించిన తర్వాత ఈ రోజు 4 నెలల నుంచి 6 నెలల వరకు కూడా జీతాలు ఇవ్వలేదు. మరి వాళ్ళు ఏమి తిరిగి బతకాలని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు విశాఖపట్నంలో మలేరియా, డెంగ్యూ ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి జీవీఎంసీ ఎవరినైనా అడిగితే నాకు సంబంధం లేదు, మళ్ళీ కొత్త అధికారులు రావాలి, మళ్ళీ కొత్త అధికారులు వచ్చారు కాబట్టి అతను చూడాలని చెప్తున్నారు. మరి 6 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా 6 నెలల నుంచి కార్మికులు పస్తులుంచి వాళ్ళతో పని చేయించుకోవడం మీకు ఎంతవరకు న్యాయం అని చెప్తాను అడుగుతున్నాం. అలాగే నిన్న మొన్న కూడా మేమందరూ కూడా పని ఆపేస్తామని చెప్తూ ఉంటే మన యొక్క విశాఖపట్నంలో ఉన్న ప్రజలకి అసౌకర్యాన్ని గురి కాకూడదని చెప్తని వాళ్ళందరూ కూడా పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ లేదు, వాళ్ళు తిందామంటే తిండి లేదు. అలాగే వాళ్ళకి మరి కాంట్రాక్ట్కి 460 రూపాయలు ఇచ్చినప్పుడు 1 నెల జీతంలో కాంట్రాక్టర్ కూడా
390 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. ఉన్న డబ్బులన్నీ కూడా కాంట్రాక్ట్ కొడేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎవరైతే కార్మికుడికి 460 రూపాయలు చెప్పిన ఇస్తామన్నారో ప్రతి కార్మికుడికి కూడా 460 రూపాయలు చెప్పిన ఇప్పించండి. అలాగే వాళ్ళకి ఏదైతే బకాయి ఉందో బకాయి జీతం వెంటనే ఇప్పించండి. అలాగే ఒక లోడర్ని ఒక వెహికల్ మీద ఎక్కించడం వల్ల పని భారం మరింత విపరీతంగా పెరుగుతుంది. అదే పారిశుద్ధ్య కార్మికులు లోడర్గా ఎక్కేటప్పుడు ఒక వెహికల్కి 2 మనుషులు ఎక్కి 3 ట్రిప్పులు వేసేవారు. ఇప్పుడు ఒక కార్మికుడు 3 ట్రిప్పులు వేయమంటున్నారు, లేకపోతే ఆగిపోమంటున్నారు. అలాగే ఈ లోడర్లే కూడా కొంతమంది డబ్బులు కలెక్ట్ చేసి వీళ్ళకందరూ కూడా ఇందులో ఉపాధి ఉంటుందని చెప్పి వాళ్ళు నమ్మించి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈ పనికి ఎక్కించారు. ఒకవైపు ఆ డబ్బులకి వడ్డీలు కట్టుకోలేకుంటున్నారు, రెండో వైపు ఏమో జీతాలు లేక తినడానికి తిండి లేకుండా ఉంటున్నారు. మేము జీవీఎంసీ అధికారులు ప్రశ్నించేది ఒకటే, ఇప్పటికైనా సరే మాత్రం ఈ యొక్క కార్మికులకందరికీ కూడా 6 నెలల బకాయి జీతం మీరు ఏదైతే కౌన్సిల్ తీర్మానం పెట్టి 460 రూపాయలు చెప్పి ఇచ్చారో అది వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం ఈ కార్మికులందరూ కూడా మరో పోరాటానికి కూడా సిద్ధం అవుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. లోక సమస్త సుఖినో భవంతు అంటూ అనుక్షరం తప్పించే పురోహితులకు తగిన గౌరవ మర్యాదలు లభించడం లేదని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. మధురవాడ శిల్పారామంలో సమాఖ్య అభ్యున్నతి కోసం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం అత్యంత నియమనిష్టలతో నిర్వహించారు. అనంతరం వందలాదిగా హాజరైన పురోహితులు అర్చకులతో పురోహిత బ్రహ్మ యజ్ఞ సభను నిర్వహించి నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గం, వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులకు ప్రముఖుల సమక్షంలో నియామక పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా విశేష సేవలందించిన పలువురు పురోహితులను విప్రసేవక్ పురస్కారాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళికలు రూపొందించారు. తెన్నేటి విద్యాధర శాస్త్రి సభాధ్యక్షునిగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యామిజాల నరసింహమూర్తి, అధ్యక్షుడు నారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి దుర్గాబాబు, అధికార ప్రతినిధి రవి, కోశాధికారి మణిశంకర్, ప్రచార కార్యదర్శి ఉమామహేశ్వర శర్మ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజనీ కుమార్ శర్మ, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు సత్య శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష ఈరోజు విశాఖపట్నంలో శిల్పారామంలో గౌరవనీయులు మా సమాక్ష కార్యనిర్వాహక అధ్యక్షుడు బంకుపల్లి అంజనీ కుమార్ గారు మరియు వారి తండ్రి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పూర్వాధ్యక్షులు తెన్నేటి సునీల్ శర్మ గారి నిర్వహణలో ఈరోజు అత్యంత వైభవోపేతంగా ఈ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష సమావేశం జరుగుతోంది. ఇది కార్యవర్గ సమావేశం. ఇక్కడ ఈరోజు ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వరకు శ్రీకాకుళం నుంచి ఉన్న ప్రతి జిల్లాకి కూడా కమిటీలు వేసి ఈరోజు ప్రమాణ స్వీకారాలు చేయడం జరుగుతోంది. వాస్తవంగా ఇది ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్రంలో 2 లక్షల మంది పురోహితులు ఉన్నారు. ఈ పురోహిత బ్రాహ్మణులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్పేసి 5 సంవత్సరాల క్రితం ఈ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఏర్పడడం జరిగింది. అయితే గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా సరే ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో, మా కోరికలు ఉన్నాయో, పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవర్తిగా ప్రభుత్వం గుర్తించాలనే మా నినాదాన్ని ఆ ప్రభుత్వం పెడచేమని పెట్టింది. అదేవిధంగా విజయవాడ ధర్నా చౌక్లో కూడా ధర్నా చేస్తే మా మీద కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. అంతర్వేదిలో రథం కాలిపోయినప్పుడు మా మీద కేసులు పెట్టడం జరిగింది. రామతీర్థంలో రాముడు తలందరికేసినప్పుడు మేమందరం హలో లక్షణాన్ని అక్కడికి వెళ్తే మా మీద కేసులు పెట్టడం జరిగింది. మా పరీక్షలు మేము నిర్వహించుకుంటుంటే మా పరీక్షలకి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. మరలా ప్రభుత్వం మారుతోంది, ఎన్నికలు వచ్చాయి. మరలా ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళకి కూడా ఏవైతే మా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్తే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 18 ఐటమ్స్ కింద హిందూ దేవాలయాలు, బ్రాహ్మణ సంక్షేమం అనే కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. దాంట్లో ప్రధానంగా అన్ని బ్రాహ్మణ సంఘాలతో సంయుక్తంగా మేము కోరింది ప్రతి దేవాలయంలో కూడా ఒక బ్రాహ్మణ్ణి ట్రస్ట్ బోర్డు మెంబర్గా పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించడం ఏంటి? మీరు చేసేదే బ్రాహ్మణులు చేసేదే కదా పౌరహిత్యం, ఇంకా మళ్ళీ కులవృత్తిగా గుర్తించడం ఏంటి అనే సందేహాలు రాష్ట్రంలో చాలామందికి వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం 13 కులాల కులవృత్తుల్ని గుర్తించింది. దాంట్లో మత్స్యకార, కళ్ళుగీత, రజకులు,
నాయి బ్రాహ్మణులు, కమ్మరి, కుమ్మరి ఇట్లాగా 13 కులాల కుల వృత్తుల్ని ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ఏం చేస్తుంది, మత్స్యకారులు ఉంటే వాళ్ళు కొంతకాలం పాటు చేపల వేటకి వెళ్ళడానికి కుదరదు. ఆ టైంలో ప్రభుత్వం వాళ్ళకి కొంత ఆర్థిక సహకారం ఆ నెల 2 నెలల పాటు 40 రోజుల పాటు ప్రతి కుటుంబానికి ఎంతో కొంత సహకారం ఇస్తుంది. మరి ఈ పురోహితులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఒక మూఢం అని ఒక నెలపాటు పనులు ఉండవు వీళ్ళందరికీ కూడా. మరి అటువంటి మూఢం టైంలో మాకు ఎవరు ఆర్థిక సహకారం ఇస్తారు? ఎందుకు ఒక కుల వృత్తికి మీరు సహకారం చేస్తూ మరో కుల వృత్తిని మీరు ఎందుకు గుర్తించట్లేదు? అదేవిధంగా ఒక కళ్ళు గీత కార్మికుడు కనుక చెట్టు మించి పడిపోయి అతనికి అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే అతనికి 10 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ బీమా పథకం కింద ప్రభుత్వం ఇస్తుంది. పొరపాటున అతను చనిపోతే 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా మత్స్యకారుడు కూడా ఇస్తుంది. అదేవిధంగా ఒక చాకలి అనగా రజకులకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వడం జరుగుతోంది. మరి ఈ బ్రాహ్మణులందరూ కూడా గుండెలు అదిరిపోయేటట్టుగా అర్ధరాత్రి అపరాత్రి ఎండనక వాననక తిరుగుతున్నారు కదా. మీరు బయటికి వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి అక్కడ పెళ్ళిళ్ళు అవి చేయించుకోవడం, ఒక కళ్యాణ మండపానికి వెళ్ళడం, లేకపోతే ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి పెళ్లి చేయించి రావడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కనీసం ఒక్కో జిల్లాలో 25-30 మంది పురోహితులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. ఎవరు దిక్కు? అటువంటి బ్రాహ్మణ పురోహితులకి ఎవరు దిక్కు? వీరందరూ అగ్రవర్ణంగా ఉండడం వల్ల ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించట్ల. అందువల్ల పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తిస్తేనే ప్రభుత్వం కూడా మాకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సానుకూలంగా ఉంటుందని ప్రభుత్వాన్ని పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పెన్షన్ల కోసం తగినంత నగదు అందుబాటులో ఉంచుకోవాలి, బ్యాంకర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా భారతీయ స్ఫూర్తిని చాటాలంటూ మద్దతు తెలిపిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ. చీర్ ఫర్ భారత్ పేరు ఏర్పాటుతో కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ క్రీడాకారుడు ఎమ్మెల్యే గణబాబు. ఖచ్చితమైన డేటా సేకరణ, అధునాతన సాఫ్ట్వేర్ వినియోగంతో జంతు సంక్షేమాన్ని మెరుగుపరచవచ్చు. శిక్షణా కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర కుమార్ వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.